మరి అలాగే ఇప్పుడు ఇంకో వైపు చూస్తే మహిళా రిజర్వేషన్ బిల్ ఫెయిల్ అయింది. మరి దానిపైన కూడా స్పందిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ట్వీట్ లో మనం చూసినట్టయితే ప్రభుత్వం బిల్లును అమలు చేసే విషయంలో ఆలస్యం చేస్తుందని ఆయన విమర్శించారు. మరి దీనిపైన మీ అభిప్రాయం? జగన్మోహన్ రెడ్డి గారు సావధానంగా నిన్న 3 బిల్లుల్లో రాజ్యాంగ సవరణ బిల్లులు అవి. దాంట్లో ఒకటి మహిళా రిజర్వేషన్స్, 2 డీలిమిటేషన్, 3 కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి అంశం. భారతీయ జనతా పార్టీ యాక్చువల్గా సరైన పద్ధతిలో వ్యవహరించలేదు. ఉమెన్ రిజర్వేషన్ బిల్ 2023లోనే ఆమోదం పొందింది. దాన్ని కంటిన్యూగా అమలు చేయొచ్చు. లేదా కొత్తగా ఉమెన్ రిజర్వేషన్ బిల్లు పెట్టాలి అంటే ఖచ్చితంగా ఉమెన్ రిజర్వేషన్ బిల్లు సపరేట్గా పెట్టాలి. ఎందుకంటే ఈరోజు డీలిమిటేషన్ వ్యతిరేకించే రాజకీయ పార్టీలు కూడా ఉమెన్ రిజర్వేషన్ బిల్లును ఆమోదిస్తున్నాయి. నిజంగా కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధిగా అంటే ఏం చేయాలి? దాన్ని సపరేట్ చేయాలి. అప్పుడు అందరూ సపోర్ట్ చేస్తారు. కానీ బీజేపీ ఏం చేసింది? డీలిమిటేషన్ ని ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు, సౌత్ ఇండియా పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి కాబట్టి అది వీగిపోయారు. 2/3 మెజార్టీతో రాజ్యాంగ సవరణ చేయాలి. కానీ అది కష్టం కాబట్టి ఉమెన్ రిజర్వేషన్ బిల్లు అందరూ ఆమోదిస్తారు కాబట్టి దాన్ని కలిపి పొలిటికల్ వ్యూహంతో ప్రియాంక గాంధీ గారు అన్నారు కదా, చాణక్యుడికి కూడా ఈ తెలివితేటలు ఉండవు అన్నట్టు చెప్పారు. అంటే ఉమెన్ రిజర్వేషన్ బిల్లు ఇంక్లూడ్ చేసి దాన్ని ఎవరు వ్యతిరేకించరు కాబట్టి ఒకదాన్ని వ్యతిరేకిస్తే ఇంకో దానికి వ్యతిరేకం అని చెప్పి ప్రచారం చేయడం కోసం 3 బిల్లు కలిపెట్టేసినారు రాజ్యాంగ సవరణ బిల్లు. అంటే ఇక్కడ ఉమెన్ రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందాలనే ఉద్దేశమా, ఆ మాటను మనం అనుకున్న బిల్లు అని ఆమోదించాలనే? ప్రతిపక్షాలు ఐక్యమైనాయి. డీలిమిటేషన్ కారణంగా తీవ్రంగా వ్యతిరేకించి మొత్తం 2/3 మెజార్టీ రాకుండా ఓడిపోయారు. ఫస్ట్ టైం బీజేపీ తీవ్రమైనటువంటి రాజకీయ దెబ్బ తగిలింది. అది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కాన్సెప్ట్ ఏంటంటే వ్యతిరేకించిన వాళ్ళు ప్రశ్నించారు. అదేంటి? 50% పార్లమెంటు సభ్యులు రేషియో ప్రకారం పెట్టడం. ఉదాహరణకి ఈరోజు తమిళనాడులో 40 ఎంపీ సీట్లు ఉన్నాయనుకోండి, 50% అంటే ఇంకో 20 పెరుగుతాయి, అప్పుడు 60 అవుతాయి. ఉత్తరప్రదేశ్లో 80 ఉంటాయి, 50% ఇంకో 40 పెడతాయి, 120 అవుతాయి. ఇక్కడ 80, అక్కడ 160, అక్కడ 120 కావచ్చు. కానీ ఇప్పుడు 40, 80 రెట్టింపు ఉంది, రేపు 60, 120 రెట్టింపు ఉంటాయి. అంటే రేషియో సంఖ్య పెరిగిన రేషియో అనేది ఈక్వల్ టు ఉంటుంది. ఇది బెస్ట్ ప్రపోజల్. ఎందుకంటే ఇప్పుడు జనాభా అంటే మనకు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన జనాభా సూత్రాలను బాగా పాటించి సౌత్ ఇండియాలో బాగా జనాభా నియంత్రణ చేశారు. ఉత్తరాది రాష్ట్రాల్లో, పేద రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ అంతగా చేయలేదు. ఇప్పుడు జనాభాను తీసుకుంటే ప్రభుత్వ బాధ్యత నిర్వహించుకొని జనాభా నియంత్రణ పాపానికి సౌత్ ఇండియాలో ఎంపీ సీట్లు తగ్గిపోవు. ఈ లెక్కన 2011 తీసుకున్నా, 2026 లేటెస్ట్ గా తీసుకున్న ఎంపీ సీట్లు తగ్గిపోతాయి. జగన్ గారి కాన్సెప్ట్ ఏంటంటే 50% అనేది పర్ఫెక్ట్ గా ఉంది, ఏ ఇబ్బంది ఉండదు కాబట్టి 50% ఉంటే ఉన్నంతలో రేషియో కరెక్ట్గా సరిపోతుంది. ఇది 2011 తీసుకున్నా, 2026 తీసుకున్నా సౌత్ ఇండియా నష్టపోతుంది. అదే 50% అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. కేంద్ర హోంమంత్రి అష్యూరి చేశాడు కాబట్టి దాన్ని వ్యతిరేకించి ఏం సాధించాం? డీలిమిటేషన్ వల్ల దక్షిణానికి నష్టం జరిగింది, జరగకుండా మహిళా రిజర్వేషన్ ఆగిపోయింది. ఇది కరెక్ట్ కాదని చెప్పారు. అయితే జగన్ గారితో విభేదించే అంశం ఒకటి ఏంటంటే ఆ 50% అనేది వాళ్ళు అధికారికంగా చెప్పలేదు. ఇప్పుడు మిథున్ రెడ్డి గారు ప్రస్తావించిన లోక్సభలో అదే, మీరు మాట అంటున్నారు ఏమని, సౌత్ ఇండియాకి ఎలాంటి నష్టం జరగలేదు, రేషియో ప్రకారం పెంచుతాం అంటున్నారు. అది బిల్లులో ఇంక్లూడ్ కాలేదు. ఉదాహరణ ప్రత్యేక హోదా ఉంది, ప్రత్యేక హోదా కేబినెట్ ఆమోదించింది, ప్రధానమంత్రి గారు రాజ్యసభలో అనౌన్స్ చేశాడు మన్మోహన్ సింగ్ గారు. కానీ చట్టంలో లేదు కాబట్టి, బైఫర్కేషన్ యాక్ట్ 2014లో లేదు కాబట్టి ప్రత్యేక హోదా ఇవ్వలేదు. అట్లా చేయొద్దండి దీన్ని, కాబట్టి దీన్ని బిల్లులో ఇంక్లూడ్ చేసేస్తే ఏ ఇబ్బంది ఉండదని చెప్పారు. నిజానికి బీజేపీ 2 స్టెప్స్ తీసుకొని, ఒకటి మహిళా బిల్లును వేరు చేసి, 2 డీలిమిటేషన్ కూడా 50% అనేది మాటల్లో కాకుండా ఆచరణలో బిల్లులో ఇంక్లూడ్ చేసి ఉంటే అన్ని బిల్లులు పాస్ అయింటాయి. కానీ బీజేపీ ఎందుకు ఆ స్టెప్ తీసుకోకపోవడం వల్ల ప్రాంతీయ పార్టీలు ఆందోళన చెందాయి. దీన్ని జగన్ గారు ప్రశ్నించారు. జగన్ గారు చెప్పినట్టుగా 50% అనేది అధికారిక నిర్ణయం అయితే మాత్రం వ్యతిరేకించిన వాళ్ళది తప్పు అవుతుంది. ఎదినప్పుడు కూడా మహిళా రిజర్వేషన్ బిల్లు అందరూ అంగీకరిస్తారు, అందరూ కలిసి ఓడించేస్తుంటారు. వాళ్ళ తమాషా ఉంటుంది, భారతదేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లు వస్తే వ్యతిరేకించే పార్టీ లేదు, కానీ అందరూ కలిసి అంతర్గతంగా మాట్లాడుకుంటారో ఏమో తెలియదు, కానీ అందరూ కలిసి వ్యతిరేకించేస్తారు, ఓడించేస్తారు మొత్తం మీద. 2013లో అనేది ఇది చేశారు. కాబట్టి మహిళా రిజర్వేషన్ బిల్లు అనేది ఇంకా కొంతకాలం పడుతుందా? అయితే టెక్నికల్ గా ఈ సెషన్ లో మళ్ళీ బిల్లు పెట్టడానికి లేదు, కానీ తర్వాత సెషన్ లో బిల్లులో మార్పులు చేసి పెట్టచ్చు. మరి పెడతారా పెట్టరా తెలియదు, కానీ ఉమెన్ రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందకపోవడం అనేది సరైనది కాదు. అయితే ఎవరిని నిందిద్దాం?
ఇప్పుడు ఉమెన్ రిజర్వేషన్ బిల్లును కూడా ఈ డీలిమిటేషన్ పేరుతో అన్ని కలిసి వ్యతిరేకించిన పార్టీలను వ్యతిరేకిద్దామా? అసలు మీరు ఉమెన్ రిజర్వేషన్ బిల్లు పక్కన ఏరే పెట్టకుండా డీలిమిటేషన్ కలిపెట్టిన బీజేపీని వ్యతిరేకిద్దామా? వ్యతిరేకించేదానికి మార్గం లేదు. ఎవరు ఇప్పుడు కాంగ్రెస్ లో అనుకో ఉమెన్ రిజర్వేషన్ బిల్లు మేము అనుకూలమే, డీలిమిటేషన్ కి వ్యతిరేకం, సరిగ్గా చేయలేదు, కాబట్టి సపరేట్ గా పెట్టమని పెట్టలేదు అంటారు బీజేపీ. కాబట్టి వ్యతిరేకించడానికి కూడా స్కోప్ లేనంత గందరగోళం పడిపోయింది. అందరూ కలిసి ఏమైనా మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారా? మేము ఇట్టంటాం, మీరు అట్టండి, మొత్తం మీద ఉమెన్ రిజర్వేషన్ లేకుండా చేద్దాం అని ఏమైనా అందరూ కలిసి ఏమైనా మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారా అన్నంత అనుమానం కలిగేట్టుగా వ్యవహారాలు నడుస్తున్నాయి. ఎందుకంటే మరోసారి ఉమెన్ రిజర్వేషన్ బిల్లు వాయిదా పడడం అనేది దురదృష్టకరం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.